మనం సోలో బిఆర్ ర్యాంక్ ఆడేటప్పుడు మనకి స్టార్టింగ్ 1.5 మినిట్ 2 మినిట్స్ ఇలాగా ఆటో రివైవింగ్ ఉంటది. అంటే మనం అవుట్ అయిపోయినా మళ్ళీ ల్యాండ్ అయిపోవచ్చు. సో ఈ ఆటో రివైవింగ్ టైమ్ లోనే మనం ఎన్ని కిల్లులు కొట్టగలమో చూద్దాం. నాకైతే ల్యాండ్ అవ్వగానే ఏకే గన్ అయితే జిక్కేసింది. ఇదిగోండి ఇక్కడైతే P90 ఉందన్నమాట. నా ఎదురుగా ఒక ఎనిమి వస్తున్నాడు, వాడికైతే P90 హెడ్ షాట్ కొట్టేసా. ఇంకా వాడి దగ్గర లూట్ చేసుకుందాం అని చెప్పి ముందరకు వస్తా ఉంటే ఇటు పక్క నుంచి ఎవరో ఫైర్ కొడతా ఉన్నాడు. అదిగోండి ఆ కిందనైతే ఎనిమి ఉన్నాడు అనమాట. ఏకే తీసుకొని బాడీ షాట్లు కొట్టే కిల్ చేసేసాను. ఇప్పుడైతే మనకి 2 కిల్లులు వచ్చాయి. ఈ టైం అయిపోయే లోపల ఇంకా ఎన్ని కిల్స్ వస్తాయో చూద్దాము. అక్కడైతే ఫైర్ వస్తా ఉంది. ఆ టవర్ దగ్గర అయితే ఎనిమి ఉన్నాడు అనమాట. నేను స్కోప్ పెట్టుకుని ఏకైతే ఫస్ట్ డ్యామేజ్ కొట్టాను, ఆ తర్వాత మళ్ళీ డ్యామేజ్ కొట్టాను. ఈసారి కిల్ వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందరికి రాగానే ఇక్కడైతే ఎనిమి కనిపించాడు. నేను ఊకాంగ్ వేసుకొని వెంటనే వాడిని MP40 తీసుకొని హెడ్ షాట్ కొట్టేసా. వాడిని కొట్టానో లేదో ఒక పక్క వెనక నుంచి ఫుట్ సౌండ్ వస్తుంది. అదిగోండి వచ్చి నన్ను అయితే డ్యామేజ్ కొట్టాడు. నేను ఊకాంగ్ వేసుకున్నాను, వాడైతే నేరుగా వస్తా ఉన్నాడు. హెడ్ షాట్ కొట్టేశాను. కిల్ అయితే వచ్చేసింది అనమాట. మనకి ఇప్పుడు టోటల్ 5 కిల్స్ వరకు వచ్చేసాయి. మనకి ఇంకా కూడా ఆటో రివైవింగ్ టైం అయితే ఉంది. నాకైతే ఫుట్ సౌండ్స్ వస్తున్నాయి, ఎనిమి కనిపించలేదు అని చెప్పి పైకి వచ్చాను. అదిగోండి కింద అయితే ఒకడున్నాడు, వాడికైతే ఫస్ట్ డ్యామేజ్ కొట్టాను. వాడైతే దాని వెనక్కి వెళ్ళాడు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా కిందకి దూకేసాను అనమాట. అదిగోండి వాడు ఇక్కడే ఉన్నాడు, MP40 తీసుకొని వాడికి కూడా హెడ్ షాట్ కొట్టేసాను. ఇక్కడ చూసుకోండి ఆటో రివైవింగ్ టైం ఇంకా కూడా అవ్వలేదు. సో నేనైతే 6 కిల్స్ వరకు కొట్టాను. ల్యాండ్ అవ్వగానే ఇది 1.5 మినిట్ ఉంటుంది. కానీ ఆ టైం అయ్యేసరికి మనం ఎన్ని కిల్లులు కొడతామో అది రికార్డ్ అనమాట. నేనైతే 6 కిల్స్ వరకు కొట్టాను. ఇది నా హైయెస్ట్ రికార్డు. మీరు ఆటో రివైవల్ టైం అయిపోయే లోపల మీరు ఎన్ని కిల్స్ కొట్టారో హైయెస్ట్ రికార్డ్ ఎంతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ షార్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.